Come in, my boy. Good morning, sir. Good morning. Rahul, she is Anjali, my brother's daughter. Anjali, he is Rahul. Chala brilliant and sincere person. Not bad. Okay. Hello. Hi. By the by, ఇంతకు నేను ఎందుకు రమ్మన్నానంటే నాకు తెలుసు సార్, కొత్త ప్రాజెక్ట్ వివరాల కోసమేగా. దాట్స్ ఓకే. అయితే పిలిచింది అందుకోసం కాదు. మరి అంజలి వైజాగ్ లో ఉంటుంది, ఆమె భర్త దుబాయ్ లో ఉంటాడు. ఒక్కతే వైజాగ్ లో ఉండలేక హైదరాబాద్ వచ్చింది. కాబట్టి అంజలికి హైదరాబాద్ కొత్త. సో నువ్వే దగ్గరుండి అన్ని చూపించమని చెప్పడానికి రమ్మన్నాను. ఎస్, ఐ టోటలీ న్యూ. ఏది ఎక్కడ దొరుకుతుందో నాకేం తెలియదు. పర్లేదండి, బాస్ చెప్పారు కదా, 2 రోజులు అయితే ఏవేవి ఎక్కడ దొరుకుతాయో మీరే మాకు చెప్తారు. అమ్మయ్యా, నాకు టెన్షన్ తగ్గింది. ఇప్పటి నుంచి అంజలి వర్క్ ఫస్ట్, ఆఫీస్ వర్క్ నెక్స్ట్. ఓకే బాస్. హాయ్. మీరా? ఎస్. ఏంటి, ఇంకెవరైనా అనుకున్నారా? అదేం కాదు, మీరేంటిలా? రాకూడదా? అయినా ఇంటికి వచ్చిన అతిథిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా? సారీ, ప్లీజ్ రండి. మీకోసమే తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వద్దండి. పిల్లల్ని చూడడానికి వెళ్తే చాక్లెట్స్ తీసుకెళ్ళాలి. అదే మీలాంటి అందమైన వాళ్ళని చూడడానికి వస్తే మీ అందానికి తగ్గ వస్తువు తీసుకురావాలి. ప్లీజ్ ప్లీజ్ వద్దండి. నిన్నే కదా లేటెస్ట్ సారీ ఇచ్చారు. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూడండి. సారీ, ఇది నాకు ఇష్టం ఉండదు. రాహుల్ కూడా ఇష్టపడ్డు. రాహుల్ ఇష్టపడడా? అయినా నీ జీవితం నీ ఇష్టం. నిన్ననే చెప్పాను, ఎవరి కోసమో మనం మన ఇష్టాన్ని వదులుకోకూడదు అని. కావచ్చు, కానీ ఇది చాలా బాగుంటుంది. మీలాంటి బ్యూటీ ధరిస్తే మీ అందాలు మరింత అందంగా ఉంటాయి. రాహుల్కి తెలిస్తే బాగుండదు. చూపించాల్సిన అవసరం లేదు. మీ అందాన్ని చూడలేని దురదృష్టవంతుడు. వెళ్ళండి ప్రియా గారు, వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. ఇది ఒక్కసారే, ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్ తేకూడదు. ఓకే ఓకే, మీరు కావాలంటేనే తెస్తాను, సరేనా? వెళ్ళి మార్చుకోండి. నేను ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నానా? రాహుల్ నీ డ్రెస్ లో చూస్తే రాహుల్ కి డ్రెస్ నచ్చి ఎప్పుడు ఇలాగే ఉండమంటే లైఫ్ అంతా ఎంత బాగుంటుందో. ఎదుటివాడిని రెచ్చగొట్టే నీ అందాలు, నాజూకైన ఈ నడుము, ఆకర్షించే ఈ కాళ్ళు, ఈ పాదాల వద్దే చనిపోయినా పర్వాలేదు.
చచ్చా ఈ పెన్ ఏంటి? పెన్ ఎప్పుడు వాడుతూ ఉండాలి, లేకపోతే ఇంకు గడ్డ కట్టడం, లూజ్ లీక్ అవ్వడం జరుగుతుంటుంది. అది ఏదో అలా జరిగిపోయింది. బాస్తో పని అయిపోయిందా? మనం కాస్త బయటికి వెళ్ళే పని ఉంది. ఎక్కడికి? నాకు ప్రశ్నలు వేస్తే నచ్చదు. అది కాదండి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. కమ్ విత్ మీ. నువ్వు చీరలో కూడా చాలా అందంగా ఉన్నావు. మీరు వెళ్ళండి, రాహుల్ వచ్చే టైం అయింది. అప్పుడేనా? మీరు వెళ్ళండి. ఓకే బాయ్. వావ్, సెంట్రల్ లో డిస్కౌంట్స్ చాలా బాగున్నాయి. హైదరాబాద్ అంటే జనరల్ గా చాలా కాస్ట్ అనుకుంటారు కదా. వెరీ గుడ్, చాలా ఇంప్రూవ్ అయింది. నాకు ఎప్పుడు అవసరం వచ్చినా మీకు ఫోన్ చేస్తాను. మీ ఫోన్ ఆన్లోనే ఉంచండి, ఓకేనా? షూర్. ప్రియా, ప్రియా, ఇక్కడ ఉన్నాను. ఏంటి మధ్యాహ్నం భోంచేయలేదా? భోంచేశాను. మరి బాక్స్ లో మీల్స్ అలాగే ఉంది. ఆఫీస్ లో డెలిగేట్స్ మీటింగ్ లో ఉన్నాను. సరే, వెళ్ళి స్నానం చేసి వస్తే భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఆఫీస్ లోనే డెలిగేట్స్ తో భోంచేశాను. నువ్వు భోంచేయి. ఏంటి రోజు కొత్తగా? ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదే. సార్, ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏమైంది దీనికి? ఎప్పుడు నవ్వని వాడు అదే పనిగా నవ్వుతున్నాడు. ఏంటి రియాక్షను? ఏమైంది వీడికి? నీ ఫీలింగ్స్ ఇదా కారణం. బల్ల కింద ఏర్పాటు చేసుకున్నావా? నువ్వు క్రింద ఏం చేస్తున్నావు? అబ్బా, ఏం తెలియనట్టు. పెన్ను కింద పడిపోయింది బాస్, వెతుకుతున్నాను. ఓల్డ్ పెన్ను. దొరికితేనే దొంగ, దొరక్కపోతే దొర. నువ్వెళ్ళు. మధ్యలో నేనెందుకులేండి, మాట్లాడితే పెన్ను కింద పడిపోతుందిగా. ఈ పెన్ను కూడా ఉంచుకోండి. నీ ఫైల్ ఇవ్వు. ఏంటో హలో, చెప్పు. నువ్వు వెంటనే వచ్చేయాలి. నాకు పనుంది అంజలి. వదిలే, నాకేదో చెప్తే ఇష్టం ఉండదు. అది కాదు, అది కాదు, ఇది కాదు, ఇంకేం చెప్పదు. రాహుల్, నీకేం మాట్లాడదు. ఏమైనా పనులు ఉంటే తర్వాత కమ్ ఫాస్ట్. నీకోసం వెయిట్ చేస్తాను. మొనాలిసా
బాస్ సంతకం తీసుకుందామని క్యాబిన్కి వెళ్తే బాస్ టేబుల్ కింద మధుమతి ఉంది. నిజమా? నేను చూసా. అదెలా? అవునా? నిజమేనా? ఇది నిజమేనా? పుట్టమ్మాయి. అదెలా? అమ్మో, ఈసారి నువ్వు వెళ్ళు. నమ్మలేకపోతున్నా. ఆ,